ఈరోజు నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆ మాట అంటే, ఈరోజు భక్తి చేసే ప్రతి ఒక్కరి జీవితంలో లోపం లేకుండానైనా ఉండొచ్చు, కానీ లోటు లేకుండా ఉండరు. నా మాట అర్థమైందా? లోపం లేనివారుగా ఉండొచ్చు, ఏ పాపం లేనివారుగా, ఏ చెడు వ్యసనాలు లేనివారుగా, తాగుడు లేకుండా, ఎటువంటి దుర్వ్యసనాలకు బానిసలు కాకుండా, దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నడుచుకునేవారు, లోపం లేనివారు ఉండొచ్చు, కానీ లోటులు లేనివారు లేరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోటు. ఈరోజు దేవుని నమ్ముకుని దేవుని భక్తి పరులమని చెప్పే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక లోటు ఉంది. వీరిలో ఉన్న లోటు ఏంటంటే వారి కుమారులు లేడు. అలాగే చాలా మంది జీవితాల్లో చాలా లోట్లు ఉన్నాయి. కొంతమంది భక్తి చేస్తూనే ఉన్నారు, సరైన గృహం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. భక్తి చేస్తూ ఉన్నారు, సరైన ఆరోగ్యం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. భక్తి చేస్తూ ఉన్నారు, సరైన సౌకర్యాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. భక్తి చేస్తూ ఉన్నారు, ఇక పిల్లల ఫీజులు కట్టలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. భక్తి చేస్తూ ఉన్నారు, సరైన వస్త్రాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. భక్తి చేస్తూ ఉన్నారు, సరైన వసతులు లేని వారు, లోట్లు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. వారు చాలా భక్తి పరులు, కానీ వారి జీవితంలో ఏముందంటే ఒక లోటు ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే, దేవుణ్ణి నమ్ముకుంటే ఏ లోటు లేకుండా బ్రతికేస్తాం అనుకుంటారు. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా లోట్లు ఉంటాయి. వీరి జీవితంలో ఒక లోటు ఉంది. ఏంటా లోటు అంటే, వారి జీవితంలో పిల్లలు లేరు. అంటే భక్తి పరుల జీవితంలో ప్రతి విషయంలో లోటు ఉంటుంది. కాబట్టి నాకు అది లేదు, నాకు ఇది లేదని దేవుని సన్నిధిలో వాల్చకండి, దేవుని మీద తిరుగుబాటు చేయకండి. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చినప్పుడు వారు చూసింది ఏంటో తెలుసా? వారిలో ఉన్న లోటుని చూశారు. మాకు ఆహారం లేదు, మాకు వస్త్రాలు లేవు, మాకు తిండి లేదు, మాకు మాంసం లేదు, మాకు కూరగాయలు లేవు, లోటులనే చూశారు. కానీ ఎప్పుడైనా దేవుడు చేసిన అద్భుతమైన కార్యాన్ని వాళ్ళు చూడలేకపోయారు. అరే, ఎర్ర సముద్రాన్ని మనుషుడు ఎవడైనా చేర్చగలడా? ఎర్ర సముద్రంలో నుండి ఆరిన నేలలో ఎవరైనా తీసుకెళ్ళగలరా? అయ్యేమి గుర్తించలేక బండ నుండి నీళ్ళు ఇచ్చాడే, ఇది సామాన్యమైన సంగత, అసామాన్యమైన సంగతని దేవుని యొక్క కార్యాలు చూడకుండా, నాకు మాంసం లేదు, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మేము అంత బాగా తినేవాళ్ళము. దేవుణ్ణి నమ్ముకున్న వారి జీవితంలో ఖచ్చితంగా లోట్లు ఉంటాయి. అవి ఏ లోట్లు అంటే, ఆరోగ్యం అనే లోటు ఉండొచ్చు, అప్పులనే లోటు ఉండొచ్చు, ఆర్థిక సమస్యలనే లోటు ఉండొచ్చు, సరైన ఉద్యోగం లేకపోవచ్చు, సరైన వసతులు లేకపోవచ్చు, సరైన గృహం లేకపోవచ్చు, సరైన పట్టుచీర లేకపోవచ్చు. బైబిల్లో ఒక సంగతి చూపుతుంది చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించండి, నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. ఏంటా సంగతి అంటే, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉన్నారని చెప్తున్నారు. అంటే ఈ లోకంలో దరిద్రులు అంటే, ఇప్పుడు దరిద్రులు అంటే అర్థం ఏంటో తెలుసా? అత్యంత పేదరికం, ఒక సరైన వస్తువులు కొనుక్కోలేని ఆర్థిక స్తోమత లేని వాళ్ళు. ఇంట్లో ఒక సరైన వస్తువు కొనుక్కోలేరు, అవసరమైనది ఒక మిక్సీ కొనుక్కోలేరు, అవసరమైనది ఏది కొనుక్కోలేరు. అటువంటి పేదరికంలో వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, వారు లోక విషయంలో దరిద్రులైనను విశ్వాసమందు భాగ్యవంతులు. అంటే విశ్వాస విషయంలో లోపం లేనోళ్ళు. లోకం విషయంలో వాళ్ళు ఎలా ఉన్నారంటే, లోటు కలిగిన వారుగా ఉన్నారు. ఎన్నెన్నో లోట్లు, చాలా లోట్లు ఉన్నాయి, చెప్పుకోలేనన్ని లోట్లు ఉన్నాయి. ఒకవేళ మనం అడిగితే నీ ఇంట్లో నీ అవసరత ఏదంటే అబ్బో చాలా చెప్తారు. లోట్లు చాలా ఉన్నాయి. కానీ విశ్వాస విషయంలో వాళ్ళు ఎలా ఉన్నారు? భాగ్యవంతులుగా ఉన్నారు. అంటే ఎటువంటి లోపం లేని వారుగా ఉన్నారు. వారి విశ్వాసం చాలా గొప్పదే. వారి విశ్వాస విషయంలో భాగ్యవంతులు. అంటే దేవుని భక్తి చేసే మన జీవితంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా మనలో ఉండాల్సింది ఏంటి? మరలా చెప్పండి, మనలో ఉండాల్సింది ఏంటి? విశ్వాసం. అంటే మనకు ఆరోగ్యం లేకపోయినా, గట్టిగా చెప్పాలి, విశ్వాసం ఉండాలి. అప్పులున్నా, ఉద్యోగం లేకపోయినా, నష్టాల్లో ఉన్నా, అందరూ తిట్టినా, ఒంటరిగా వదిలేసినా, కొడుకు తిట్టినా,
అత్త తిట్టినా, కోడలు తిట్టినా ఎలా ఉండాలి? విశ్వాసం. విశ్వాస విషయంలో మనం భాగ్యవంతులుగా ఉండాలి. అంటే విశ్వాస విషయంలో నువ్వేం చేస్తున్నావు అంటే బంగారపు గొలుసు చేసుకున్నావు, విశ్వాస విషయంలో కడియం పెట్టుకున్నావు, విశ్వాస విషయంలో నువ్వు పట్టుచీర కట్టుకున్నావు, విశ్వాస విషయంలో అబ్బో నీకు 4-5 కార్లు ఉన్నాయి. విశ్వాస విషయంలో వారు భాగ్యవంతులు, చాలా భాగ్యవంతులు. ఎంత భాగ్యవంతులు అంటే ఎవడో కూడా వాడిని తలెత్తే చూడాలి కానీ తల దించుకుని చూడవసరం, అంత గొప్ప భాగ్యవంతులు. కానీ లోకంలో చూస్తే వాళ్ళు ఎలా ఉన్నారా? ఆ రోజు పుల్లలు తెచ్చుకుంటే కానీ వంట చేసుకోలేరు. కానీ విశ్వాస విషయంలో అర్థమైందా? భక్తి చేసేవారి జీవితంలో లోపాలు ఉండకపోవచ్చు, కానీ లోట్లు మట్టి ఖచ్చితంగా ఉంటాయి. అర్థమైంది? ప్రతి ఒక్కరిలో లోట్లు ఉంటాయి. కాబట్టి ఈ లోట్లను బట్టి మనం బాధపడకూడదు. అర్థమైంది? ఏం చేయకూడదా? ఇప్పుడు నాకున్నా లేకపోయినా నాకు లోటు అయితే ఉంది, నాలో మట్టికి లోపం లేదు. విశ్వాస విషయంలో నేను భాగ్యవంతున్నే. అంత అద్భుతంగా మాట్లాడతారు చూసారా? విశ్వాస విషయంలో మేము భాగ్యవంతులు, చాలా ధనవంతులు, వెండి కలిగిన వాళ్ళు, బంగారం కలిగిన వాళ్ళు, హారం కలిగిన వారు, కార్లు కలిగిన వాళ్ళు, బంగ్లాలు కలిగిన వాళ్ళు. అబ్బో మా పేరు చాలా గొప్పది. కానీ లోకం విషయంలో చూస్తే దరిద్రులే. ఆ రోజు పనికి వెళ్తాయి కానీ తోట గడవదు. అర్థమైంది? కాబట్టి భక్తి పరుల జీవితంలో లోపం ఉండకపోవచ్చు, లోట్లు మట్టికి ఖచ్చితంగా ఉంటాయి. మనం చాలామంది ఏం చేస్తామంటే లోటుని బట్టి లోపం గలవారిగా మారిపోతాం. ఏమాట అర్థమైంది? ఏం చేస్తాం? లోటుని బట్టి లోపం గలవారిగా మారిపోతాం. చాలామంది ఉన్నారు తెలుసు అలాగా. లోటుని బట్టి నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, నాకెందుకు ఈ శ్రమలు? దేవుడిని నమ్ముకున్నాను కనుక నేను ఎందుకు ఇల్లు కట్టుకోలేకపోతున్నాను? దేవుడిని నమ్ముకున్నాను కనుక ఈ అప్పులు ఎందుకు తీరతలా? దేవుడిని నమ్ముకున్నాను కనుక నా కుటుంబం ఎందుకు ఇలా ఉంది? దేవుడిని నమ్ముకున్నాను కనుక నేను ఎందుకు ఇలా బ్రతుకుతున్నాను? కాబట్టి ఈ లోట్లను బట్టి లోపాలు గల వారిగా మారిపోయి దేవుని విడిచిపెట్టేవారు ఉన్నారు. ఒక ఆవిడ నాతో ఎప్పుడు అంటూ ఉంటుంది, దేవుని అంటదంటే నేను దేవుడిని నమ్ముకున్నానండి, ఎప్పుడూ ఆరోగ్యం లేదు, ఎప్పుడూ లేదు. ఇక దేవుడిని నమ్ముకోవడం అంటే దేవుడిని నువ్వేం చేస్తున్నావు అంటే ఒక ఆరోగ్యానికి పరిమితం చేస్తున్నావు. ఆరోగ్యం ఇస్తేనే దేవుడు, అప్పు తీరిస్తేనే దేవుడు, ఏది చేస్తే దేవుడు, చేయకపోతే లోట్లు ఎన్నో ఉంటాయి. కానీ ఆ లోట్లను బట్టి మనం లోపాలు గల వారిగా మారిపోకూడదు. నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. లాజర్కి కారు ఉందా? లాజర్కి సొంత ఇల్లు ఉందా? లాజర్కి సరైన తిండి ఉందా? లాజర్కి మంచి ఆరోగ్యం ఉందా? కుక్కలు వచ్చి కురుపులు నాకుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఈగ వచ్చి వాళ్తేనే ఇక మనం భరించలేం. అటువంటిది కుక్కలు వచ్చి కురుపులు నాకుతూ ఉంటే ఎంత బాధ, ఎంత నరకం. ఆ కురుపులు తగ్గనిస్తాల కుక్కలు. రోజు రోజుకి పచ్చిదనం పెరిగిపోతూ ఉంది. ఈ సరైన తిండి లేదు. ఒకవేళ వాన వచ్చిందంటే ఎక్కడ పడుకోవాలో తెలియదు. ఎప్పుడు అన్నం సమయానికి అన్నం పెట్టేవాళ్ళు లేడు. ఆ రాజు దగ్గర రొట్టె ముక్కలు పడుతూ ఉండే అన్నీ పట్టుకొచ్చి బయట పాడేస్తూ ఉంటే అవి తిని రోజు గడిపించుకునేవాడు. ఎప్పుడైనా చికెన్ తినాలనిపిస్తే, ఎప్పుడైనా మటన్ తినాలనిపిస్తే, ఎప్పుడైనా ఏదైనా ఒక ద్రాక్ష పళ్ళు తినాలనిపిస్తే, దానిమ్మకాయ తినాలనిపిస్తే ఉన్నాయా? లేవు. లోకరిచ్చి అతడు ఎవడు? దరిద్రుడు. కానీ విశ్వాస విషయంలో భాగ్యవంతుడు. అందుకని అతడు చనిపోగానే ఎక్కడికి వెళ్ళిపోయాడు? అంతేగాని నాకు ఇల్లు లేదు బాబు, నాకేమో ఆరోగ్యం లేదు, కుక్కలు వచ్చి నన్ను నాకుతూ ఉన్నాయి, సరైన ద్రాక్షపూలు తినలేకపోతున్నాను, సరైన ఆఫీస్కి వెళ్ళి తినలేకపోతున్నాను, నేను కూర వండుకోలేకపోతున్నాను, నాకు ఎవడు ఏమీ సాయం చేస్తలేదు, నువ్వు వద్దు నీకు దండం అని వెళ్ళిపోయాడా? మరి మనం ఎందుకు ప్రతి చిన్నదానికి దేవుడి మీద అలుగుతూ? అర్థమవుతుందా? లోట్లు ఉంటాయి. లోట్లు లేనివాడు ఎవడో లేడు. కానీ ఆ లోట్లలో కూడా దేవుడిని స్తుతించడం నేర్చుకోవాలి. ఏదైనా కాస్త లోటు కలిగిందంటే, ఏదైనా మనం అనుకున్నది జరగకపోయిందంటే ఇక దేవుడి మీద నిందలేసేస్తాం, పుల్లెట్టు పొడి చేస్తాం, శోధించేస్తాం. నాకెందుకు ఇవ్వలేదు, నాకెందుకు చేయలేదు, నువ్వు నాకెందుకు చేయు. ఆ రోజు కావాల్సిన అవసరమైతే ఉపవాసమైన ఉండిపోతావు శోధించడానికి. నీకు ఏది అవసరమో దేవుడు ముందే ఎరిగినోడు, అది సమకూరుస్తాడు. కానీ నీకు అది నచ్చదు, నువ్వు అనుకున్నది సాధించాలి, అందుకని శోధించేస్తావు. ఇశ్రాయేలీలు మాకు రాజు కావాలి, రాజు కావాలి, రాజు కావాలని అడిగారు. దేవుడు ఏం చేశాడు తెలుసా? రాజుని ఇచ్చేశాడు. ఇచ్చేసే ముందు ఏమన్నాడంటే, మీరు రాజు కావాలన్నారు కాబట్టి ఈ రాజు వల్ల మీకు కలిగే నష్టం ఏంటో చెప్తాను వినండి.
ఈ రాజు ఏం చేస్తాడంటే మీ పిల్లల్ని తీసుకెళ్ళి రథాల దగ్గర పెట్టుకుంటాడు. మీ పిల్లల్ని తీసుకెళ్ళి సైనికులుగా మార్చుకుంటాడు. మీరు చేసే వ్యవసాయాన్ని అంతా తీసేసుకుంటాడు. మీ కూతుర్ని బోనికత్తలుగా ఉంచుకుంటారు. మీ కూతుర్ని ఇక్కడ పనిచేసేవారుగా ఉంచుకుంటారు. మీరు ఎలా ఉంటారంటే బానిసలుగా ఉంటారు. మీకంటూ సొంతంగా ఏది ఉండదు అని అంటే వారు ఏమన్నారు తెలుసా? అయినా మాకు రాజే కావాలి. శోధించడం దేవుణ్ణి. మేము ఎలాగుంటే నీకెందుకు, మాకు రాజు కావాలంతే, రాజే మాకు కావాలి అని అన్నారు. దేవుని రాజుని ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని తిప్పలు పడ్డారు. కొంతమంది కూడా దేవుని సన్నిధిలో ఇక శోధించేస్తారు. ఇచ్చే వరకు శోధిస్తారు. శోధించి 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 అది సాధిస్తారు. ఒకానొక సమయంలో నువ్వు ఏది శోధించి సంపాదించుకున్నావో అదే నీకు కీడు కలుగుతారు. ఏ రాజునైతే కావాలన్నారో ఆ రాజు వల్ల చాలామంది నష్టపోయారు. ప్రభు ఏమంటాడో తెలుసా? నన్ను కాదని ఈ రాజుని ఏర్పాటు చేసుకున్నారు. నన్ను కాదన్నారు మీరు, నన్ను వద్దన్నారు, ఈ రాజుని ఉంచుకున్నారు. నేను మీతో రాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటారు. అంటే మనం ఏం చేస్తున్నామంటే దేవుడు మన లోట్లని కొన్నిసార్లు తీరుస్తాడు. కానీ లోట్ల కొరకు పదే 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 దేవుని వేధించి శోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నీకు ఏది అవసరమో అంటే మన లోట్లను బట్టి లోపాలు గలవారిగా మారకూడదు. దేవునికి స్తోత్రం కలిగింది. ఒక వచనం చూపించిన మీకు అంటే రాతి నేల నుండి వారు ఎవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషంతో అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమని తొలగిపోదురు. 14వ వచనం. ముండ్ల పొదల్లో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వత లేని వారు ఫలించని వారు. అంటే దేవుడిని నమ్ముకొని కొంతకాలం గడిచిన తర్వాత, ఎంతకాలం? దేవుళ్ళలోనే కొంతకాలం గడిచిన తర్వాత అంటే భక్తిలో వెళ్ళిన తర్వాత వారు ఏమనుకుంటారో తెలుసా? ఈ జీవన సంబంధమైన, అక్కడ మంచి మాట ఏమనంటే ఈ జీవన సంబంధమైన విచారముల చేత. ఈ జీవన సంబంధమైన విచారములు అంటే ఏంటి? విచారం. జీవన సంబంధమైన ఈ జీవనానికి కావలసినవి. నువ్వు నాకు సరైన ఆహారం ఇవ్వలేదు, సరైన వస్త్రం ఇవ్వలేదు, సరైన ఆరోగ్యం ఇవ్వలేదు, సరైన ఇల్లు ఇవ్వలేదు. ఎప్పుడు? కాలం గడిచే కొద్దీ. ప్రారంభంలో దేవుడు ఏది ఇవ్వకపోయినా దేవుని స్తుతించేద్దాం. అబ్బో మోకాళ్ళు వేసి దేవునికి స్తోత్రం, ప్రతి విషయంలో కృతజ్ఞత స్తుతులు చెల్లించండి అన్నట్టు ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో కృతజ్ఞత 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 అని తెగ స్తుతించేద్దాం. కాలం గడిచిన తర్వాత, కాలం ముందుకెళ్ళేటప్పుడు, కాలం ఎదరికెళ్ళేటప్పుడు, భక్తిలో ముందుకు సాగేటప్పుడు మనకు కనిపించే లోపాలను బట్టి ఈ జీవన సంబంధమైన విచారణలు ఎన్నో. నాకు అది లేదు, నాకు ఇది లేదు, నువ్వు నాకు ఎందుకు ఇవ్వలేదు, నాకు ఆరోగ్యం ఎందుకు ఇవ్వలేదు, ఈ అప్పుల నుండి ఎందుకు ఇడిపించలేదు, ఎందుకు నాకు ఈ సమస్యలు ఏంటి, నా చిన్నప్పటి నుంచి వస్తా ఉన్నా, ఇప్పుడు సరైన ఇల్లు లేదు. ఎప్పుడు మధ్యలోకి వచ్చినప్పుడు, భక్తి మధ్యలోకి వచ్చినప్పుడు ఎన్ని ప్రశ్నలు వచ్చేస్తాయో. ప్రారంభంలో ఏ ప్రశ్న ఉండదు. మధ్యకి కాలం గడిచే కొద్దీ దేవుని మీద ఎంతగా ఉంటామంటే చిన్నపిల్లల్లా పగబట్టేస్తాం, చిన్నపిల్లల్లా వ్యవహరిస్తాం. నాకు అది ఇవి, నాకు ఇది ఇవి, నాకు అది లేదు ఇది లేదు. అక్కడ ఇంకేమన్నాడంటే ధనమోహం చేత నిన్ను నమ్ముకున్నాను, నాకు డబ్బు ఎందుకు ఇవ్వలేదు, నమ్ముకుంటే ఇవ్వాలా? ధనమోహం చేత ఐకిక విచారణలు, అబ్బో ధనభోగం, ఇవన్నీ ఇతర అపేక్షలు, ఎన్ని అపేక్షలు. కారు కొనుక్కోవాలనుకుంటున్నాను, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి. ఈరోజు క్రైస్తవ్యాన్ని ఎలా చూపిస్తున్నారో తెలుసా? ఒక లగ్జరీ క్రైస్తవ్యం వచ్చేసింది. దేవుడిని నమ్మేసుకున్న అంతనే ఇల్లు కట్టేస్తాడు, దేవుడిని నమ్మేసుకున్న అంతనే కారు కొనేస్తాడు, దేవుడిని నమ్ముకున్న అంతనే అబ్బో వాడు వస్త్రధారణ మారిపోద్ది. అప్పుడు వరకు సరైన చెప్పులు వేసుకోడు, ఇప్పుడు బూట్లు వేసుకుంటాడు 1000 రూపాయలు పెట్టి. ఇక మామూలుగా కాదు, ఎవడైనా కనపడితే, చుట్టం కనిపించినా, బంధువు కనిపించినా వాడెవడ అంటరానోడు అన్నట్టు చూస్తాం. ఎవరికో ఏదో కలిగిందని కాలం గడిచే కొద్దీ నాకెందుకు ఇవ్వలేదు. విచారంలో ఎంత విచారమో, ఈ జీవన సంబంధమైన విచారం. కాలం గడిచే కొద్దీ మనం ఎదగాలే కానీ దిగజారిపోకూడదు.
అర్థమైందా? ఇప్పుడు ప్రారంభంలో ప్రార్థన చేయడం రాకపోవచ్చు, కానీ 1 సంవత్సరం 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ప్రార్థన చేయడం రాకపోతే ఎలాగా? అర్థమైందా? ప్రారంభంలో చాలా ఇదిగా ఉన్నారు, కాలం గడిచే కొద్దీ ఈ జీవన సంబంధమైన విచారణ అంటే లోక సంబంధిగా మారిపోతున్నారు. కాలం గడిచే కొద్దీ భక్తిలో ఆత్మ సంబంధమైన అనుభవాల్ని సంతరించుకోవాలి, అనుభవ జ్ఞానంతో ముందుకు సాగాలి. అటువంటి క్రైస్తవం ఈ రోజున ఏమైపోయిందంటే కాలం గడిచే కొద్దీ శరీర సంబంధులుగా మారిపోతూ ఉన్నారు. నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, నేను ధనం సంపాదించుకోలేదు, నేను ఇల్లు కట్టుకోలేదు, నేను కారు కొనుక్కోలేదు. ఇదే ఇదే భోగం చేత వారి శరీర సంబంధులుగా మారిపోతూ ఉన్నారు. గలతీ సంఘంతో దేవుడు పౌలు అదే అంటాడు, ఏమని? మీరు ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారులు అయిపోతారా? కాలం గడిచే కొద్దీ మీరు ఇంకా ఆత్మలో అభివృద్ధి చెందాలే కానీ కాలం గడిచే కొద్దీ మీరు ఇంకా ఎలాగైపోతున్నారు? శరీర సంబంధులుగా మారిపోయి దేవుడు నాకు ఎందుకు చేయట్లా, దేవుడు నా మీద పగబట్టేశాడు, అందరికి ఇస్తున్నాడు నాకు ఎందుకు ఇస్తలా, అందరికీ చేస్తున్నాడు నాకు ఎందుకు చేయట్లా, దేవుడి మీద పగబట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. రోజు రోజుకి ఆత్మ సంబంధులుగా మారవలసిన మనం ఎలా మారిపోతున్నాం? శరీర సంబంధులుగా, శరీర కోరికలతో, శరీర ఆశలతో మనం ముందు